హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అన్నంతో కర్రీ అండి. మనకి ఎప్పుడు వెజిటేబుల్స్ రెడీ లేకుంటే అన్నాన్నే కర్రీగా వండుకునే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ఇది మా అమ్మమ్మ చేస్తున్నది. ముందుగా మనం రైస్ ఇట్లా విప్పాలండి. మొత్తం పొడి పొడి మనం ఫ్రైడ్ రైస్ వేసుకునేలాగా విప్పేయాలండి. విప్పే ధర సాల్ట్ వేసుకొని కారం పొడి వేయాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి కారం పొడి. మనం కర్రీకి వేసేటట్లుగా వేసుకోవాలి. ఇది మా అమ్మమ్మ చేస్తున్నది, బాగుంటుందని మా అమ్మమ్మ చేత చేయిస్తున్నాను ఈరోజు. కారం పొడి వేసి నెక్స్ట్ ధనియాల పౌడర్ ఉంటే కనుక లవంగాల పొడి, గరం మసాలా పౌడర్ కూడా వాడుకోవచ్చు. అది వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అదంతా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఎవరు చేస్తున్నారో తెలుసా? మా అవ్వ, అంటే మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ. చాలా టేస్టీ రైస్ తోటి కర్రీ ఎలా చేయాలో చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. అందరూ చూసి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ పోసుకోవాలి. మా అవ్వ అండి చాలా టేస్టీగా చేస్తుంది అన్ని వంటలు. ఇప్పుడు కాస్త కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ని అయితే గట్టిగా కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు రావాలంటే గంట సింబల్ని కొట్టండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాసేపు అలానే ఉంచాలి. తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అందరికీ సారీ అండి, వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. ఓకే అండి, చూసారుగా అందరూ, వేడి వేడి రైస్ కర్రీ రెడీ. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా యమ్మీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇది కర్రీ అండి. రైస్ తోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.